బ్యాక్ టు బిందాస్ బ్రతుకులు. మేము పోయిన మహాబలేశ్వర్ ట్రిప్ వీడియో ఇది. పూణే నుండి 124 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకు మహాబలేశ్వర్ ఉంటుంది. మహాబలేశ్వర్లో సపరేట్ రైల్వే స్టేషన్ అయితే లేదు. సో పూణే వరకు ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి క్యాబ్ లేదా బస్లో మనం మహాబలేశ్వర్ అయితే రీచ్ అవ్వాలి. హైదరాబాద్ టు పూణే అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి. వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా, చూడండి. మహాబలేశ్వర్లో స్టేస్ రిలేటెడ్ చూసినట్లయితే మనకైతే చాలా స్టేస్ ఉంటాయి. మేమున్న స్టే వచ్చేసి గూగుల్ రెసిడెన్సీ. ఇక్కడ మనకు రూమ్ కాస్ట్ వచ్చేసి 2K పడింది. 3 మెంబర్స్ వరకు అయితే అలో చేశారు. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది మనకు ఇక్కడ. అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని విజిటింగ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మనం వెళ్ళాల్సిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎకో వ్యూ పాయింట్, కేట్స్ వ్యూ పాయింట్, ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్. మహాబలేశ్వర్లో చాలా చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి. కాకపోతే మనము 1 డే ట్రిప్ అనుకున్నాం కాబట్టి మెయిన్ ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం. ఇంకా ఫస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయినాం. పార్కింగ్లో కార్ పార్క్ చేసి లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే మనకైతే ఎకో వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఫారినర్స్ ఇంకా నార్త్ వాళ్ళతో అయితే అల్లాడిపోతుంది ఈ ప్లేస్. కింద కనిపిస్తున్న డ్యామ్ వచ్చేసి ధూమ్ డ్యామ్. ఎకో వ్యూ పాయింట్ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తే కేట్స్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. తర్వాత మనకి ఇంకా కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఎలిఫెంట్ హెడ్ పాయింట్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఏనుగు ఇంకా తొండం ఇంకా ఐస్ కూడా కనిపిస్తాయి. ఎలిఫెంట్ హెడ్ పాయింట్ని నిడిల్ పాయింట్ కూడా అని అంటారు. ఇక్కడ ఉన్న ఈ 3 వ్యూ పాయింట్స్కి ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇంకా ఈ ప్లేస్ చూసుకొని నెక్స్ట్ అయితే మహాబలేశ్వర్ టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాం. బెస్ట్ టైం టు విజిట్ మహాబలేశ్వర్ అయితే సెప్టెంబర్ టు ఫిబ్రవరి. జనరల్గా వీక్ డేస్లో వస్తే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది ట్రిప్. అదే వీకెండ్స్లో వస్తే ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది స్టేకి ఇంకా ట్రావెలింగ్కి. టెంపుల్ కాడికి వెళ్ళే దారిలో మొత్తం షాప్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ ఉంది అయితే అతిబలేశ్వర్, ఇంకా లెఫ్ట్లో ఉంది మహాబలేశ్వర్ టెంపుల్. ఫస్ట్ మనం అయితే పంచగంగా టెంపుల్ కాడికి అయితే పోతున్నాం. టెంపుల్ లోపల అయితే ఎలాంటి వీడియోగ్రఫీ అలో లేదు. పాసిబుల్ అయినంత వరకు అయితే నేను కవర్ చేస్తాను. పంచగంగా అనే ఈ ప్లేస్లో మనకి వెన్న, కోయిన, కృష్ణ, సావిత్రి, గాయత్రి అన్నీ ఒకటిగా అయితే కలుస్తాయి. ఈ టెంపుల్ లోపలనే మనకు మళ్ళీ కృష్ణ టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ వీడియోగ్రఫీ కూడా అలో లేదు తీయడానికి. ఈ టెంపుల్ అయితే మనకు 13th సెంచరీలో యాదవరాజు కట్టించిన టెంపుల్. తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు అయితే డెవలప్ చేశారు. నెక్స్ట్ పంచగంగా బ్యాక్ సైడ్ అయితే మనకు హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ హనుమాన్ టెంపుల్ కాడికి వెళ్ళే దారిలో మనకైతే ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మేము చాలా ఫొటోస్ దిగినాం, మంచిగా వచ్చినాయి అసలు. హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని మహాబలేశ్వర్ టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం. మహాబలేశ్వర్ టెంపుల్ అయితే 5000 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్. శివుడు ఇక్కడ మనకు రుద్రాక్ష లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ టెంపుల్ హిస్టరీ చూస్తే శివుని భక్తుడైన రావణాసుడు తపస్సు చేసి ఒక లింగాన్ని అయితే పొందుతాడు. అది హిమాలయస్ నుండి శ్రీలంకకు తీసుకెళ్లే టైంలో ఆ లింగం నుంచి 2 డ్రాప్స్ అయితే భూమి మీద పడతాయి. అవి అతిబల్, మహాబల్ రాక్షసులాగా పుడతారు. వీళ్ళు ప్రజల్ని హింసిస్తుంటారు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు విష్ణుని వేడుకోగా విష్ణువు వచ్చి అతిబల్ని సంహరిస్తాడు. తర్వాత శివుడిని వేడుకోగా శివుడు వచ్చి మహాబల్ని సంహరిస్తాడు. ఈ విధంగా అతిబలేశ్వర్, మహాబలేశ్వర్ టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు శివుడు రుద్రాక్షలింగం రూపంలో దర్శనమిస్తాడు.
ఈ 2 టెంపుల్స్ని కవర్ చేసుకొని మనమైతే పార్కింగ్ ప్లేస్కి దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనము రైట్ సైడ్ వెళ్తే కృష్ణబాయి టెంపుల్ అయితే ఉంటుంది. కృష్ణబాయి టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా గేమ్స్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆడుకోవచ్చు. కాకపోతే వీటికి డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి, ఇక్కడ మనం చూడవచ్చు. నాకైతే ఈ కృష్ణబాయి టెంపుల్కి వెళ్ళే దారి అయితే మస్తు నచ్చింది. నేను ఒక వీడియో కూడా తీసుకున్నా, చూడొచ్చు. ఫొటోస్ కూడా మస్తు వస్తున్నాయి ఈ ప్లేస్లో. కొంచెం వాక్ చేయగానే మనకైతే కృష్ణబాయి టెంపుల్ అయితే వచ్చేసింది. కృష్ణబాయి టెంపుల్ అయితే మనకు 800 years ఓల్డ్ టెంపుల్. ఈ ప్లేస్ అయితే మస్తు ఉంది అసలు. మనకు దూరంలో కనిపిస్తున్న నది అయితే కృష్ణా నది. అది ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు శివ టెంపుల్ అయితే ఉంది లోపల. ఈ నంది నుండి వస్తున్న వాటరే మనకు కృష్ణా నది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే మన కృష్ణా నది యొక్క బర్త్ ప్లేస్. ఇంకా మహాబలేశ్వరం టెంపుల్, కృష్ణా నది యొక్క బర్త్ ప్లేస్ కంప్లీట్ చేసుకొని మనమైతే వెన్నాలి ఎక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడ మనకు హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ట్రై చేసే వాళ్ళు చేయొచ్చు. మేమైతే ట్రై చేయలేదు. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. మేము ట్రై చేద్దాం అనుకున్నాం, కాకపోతే వర్షం వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫుల్ రష్ ఉండేసరికి ట్రై చేయలేదు. ఇంకా ఇక్కడ ఉన్న వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. Thanks for watching this video.